వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి బాగా ఆకలితో ఉన్నది. ఆ కాకి తన ఆకలి తీర్చుకోవడం కోసం చుట్టూ వెతుకుతూ ఆకాశంలో ఎగురుతున్నది. అలా ఎగురుతూ ఒక చెట్టు మీద వాలింది. అదే చెట్టు క్రింద ప్రక్కగా ఒక గుహ ఉంది. ఆ గుహకు ఆనుకుని ఆ కాకి వాలిన చెట్టు క్రింద ఒక సింహం ఉన్నది. అప్పుడు ఆ కాకికి ఒక ఆలోచన వచ్చింది. ఈ అడవికి రాజు ఈ సింహమే కాబట్టి ప్రతిరోజు సింహం వేటాడిన ఏ జంతువు మాంసం అయినా నాకు ఆహారంగా లభించవచ్చు అని మనసులో అనుకుని ఆ చెట్టు మీదే ఉండాలని నిర్ణయం తీసుకుని అక్కడే నివసించసాగింది. అదే సమయంలో సింహానికి కూడా ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, ఈ అడవికి నేనే రాజును, కానీ నాకు సలహాలు ఇవ్వడానికి మరియు అలాగే నేను బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియజేయడానికి ఈ అడవికి ఒక మంత్రి కూడా ఉంటే బాగుండును అని మనసులో అనుకుంది. అందుకని మరుసటి రోజు ఆ సింహం అడవిలో ఉన్న జంతువులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ జంతువులతో సింహం ఇలా అన్నది: ఓ జంతువులారా, నాకు నిన్న వచ్చిన ఆలోచనను మీ ముందు ఉంచాలని మీ అందరినీ ఇక్కడికి రప్పించాను. అదేమిటంటే, ఈ అడవికి రాజును నేను, కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు మీ మంచి చెడులు చూడడానికి ఒక మంత్రి కూడా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. అందుకు మీలో ఒకరిని మంత్రిగా నియమించాలని నిర్ణయించుకున్నాను. అయితే మీలో ఎవరికి మంత్రిగా ఉండాలని మనసులో ఉందో వారు రేపు ఉదయం గుహ వద్దకు రండి అని చెప్పి ఆ సింహం అక్కడి నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం సింహం చెప్పినట్లుగానే గుహ వద్దకు ఒక ఏనుగు, ఒక నక్క, కుందేలు వచ్చాయి. అప్పుడు ఆ సింహం ఆ జంతువులతో ఇలా అన్నది: నేను చాలా రోజుల తర్వాత అడవిని చూడ్డానికి వెళుతున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉండండి. నేను తిరిగి వచ్చిన తర్వాత మీలో ఎవరిని మంత్రిని చేస్తానో చెబుతానంది. ఆ జంతువులు అన్నీ కూడా సరేనని బదులిచ్చాయి. అప్పుడు ఆ సింహం అక్కడి నుంచి వెళ్లిపోయి సాయంత్రానికి తిరిగి వచ్చింది. అప్పుడు ఆ సింహం దూరం నుండి దాని గుహ దగ్గర ఒక నక్క మాత్రమే ఉండడాన్ని గమనించింది. ఇంతలో ఆ గుహకు ఆనుకుని చెట్టు మీద ఉన్న కాకి ముందు జరిగిందంతా గమనించి సింహం దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళింది. ఓ మృగరాజా, మీరు వెళ్ళినప్పటి నుండి ఈ 3 జంతువుల్ని గమనిస్తున్నాను. ఏనుగు ఎక్కువసేపు వేచి ఉండలేక రేపు మరలా వస్తాననుకుంటూ వెళ్లిపోయింది. కుందేలేమో తన నేస్తాలు వచ్చాయనుకుని తాబేలుతో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న నక్కేమో మీరు చంపి పడవేసిన గాడిదను దొంగతనంగా తినేసింది అని చెప్పింది. అప్పుడు సింహం తనలో తాను, ఏనుగేమో ఓపిక లేక ముందే వెళ్లిపోయింది, కుందేలేమో బాధ్యత పక్కన పెట్టి స్నేహితులతో కాలక్షేపం చేసింది, మరి నక్కేమో దొంగతనంగా ఆహారాన్ని తినేసింది. ఈ 3 ఈ మంత్రి పదవికి అర్హులు కావు అంటూ అక్కడ ఉన్న నక్కను వెళ్లిపోమని చెప్పింది. ఇంతలో మృగరాజు వచ్చిన విషయం తెలుసుకున్న కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చింది. దానిని కూడా వెళ్లిపోమంది ఆ సింహం. అయ్యో సింహం రాజా, అందరినీ పంపించేశారు, మరి మంత్రిగా ఉండేది ఎవరు అని అడిగింది ఆ కాకి. ఇంకెవరు, నువ్వే అంది సింహం. నేనా? ఎందుకు మృగరాజా అని అడిగింది. నువ్వైతే ఈ అడవంతా ఎగిరి ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోగలవు. ఈ అడవిలో ఎవరికేం జరిగినా నాకు వెంటనే వచ్చి చెప్పగలవు అని అన్నది సింహం. కనుక ఈ రోజు నుండి ఈ అడవికి నిన్ను మంత్రిగా నియమిస్తున్నాను అని చెప్పింది. ఇదే విషయాన్ని అడవిలో ఉన్న జంతువులన్నింటికి తెలియజేసింది సింహం. అప్పటి నుండి కాకి అడవిలో ఎగురుతూ గమనించినటువంటి విషయాల్ని సాయంత్రం సింహానికి తెలియజేస్తూ ఉండి తన ఆకలి సమస్యను కూడా పరిష్కరించుకోగలిగింది. నీతి: తెలివిగా ఆలోచించే జ్ఞానం ఉంటే ఈ ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.